రిలయన్స్ ఇండస్ట్రీస్ Q1 రిజల్ట్స్, స్టాక్ మార్కెట్ తెలుగు, చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో రిలయన్స్ యొక్క Q1 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అలాగే టాటా టెక్నాలజీస్, టాటా టెక్ యొక్క Q1 అప్డేట్స్ కూడా వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఈ వారం ఏం జరిగింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎటు పయనించాయి, మరి వచ్చే వారం పరిస్థితి ఏంటి, ఆ విశేషాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిన్న స్టాక్ మార్కెట్ బుల్ రిలయన్స్ రిజల్ట్స్కి ముందు, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క Q1 రిజల్ట్స్కి ముందే బారికేడ్స్ని బద్దలు కొట్టింది. మరి రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సో రిలయన్స్ యొక్క Q1 అప్డేటు, అలాగే జియో ఫినాన్స్ యొక్క Q1 అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హ్యావెల్స్ యొక్క Q1 అప్డేటు, JSW యొక్క Q1 అప్డేటు, BHEL యొక్క Q1 అప్డేట్ చూద్దాం. అలాగే పాలీక్యాబ్కి సంబంధించిన రివ్యూ, న్యూజన్కి సంబంధించిన బ్రోకింగ్ కంపెనీస్ యొక్క రివ్యూ చూద్దాం. HDFC బ్యాంక్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి, సో ఇత్యాది విషయాలతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో సొంతగా నేర్చుకొని ఎదుగుదామనుకుంటారో అట్లాంటి వాళ్ళకి మన ఛానల్ పనికొస్తుంది. ముందుగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు మన వీడియోస్ ద్వారా ఏంటంటే ఇండివిజువల్గా స్లోగా గ్రో అవుతారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ భారీ మూవ్కి సిద్ధంగా ఉంది. సో అంటే HDFC బ్యాంకు రిలయన్స్ యొక్క రిజల్ట్స్కి ముందే మూమెంట్ ఉండొచ్చు. ఎందుకంటే సో ఆ విషయాలు చూద్దాం. సో చార్ట్ గురించి స్టడీ చేసే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క Q1 అప్డేట్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో సో కంప్లీట్గా ఒక లుక్ వేద్దాం. వాళ్ళ కామెంట్స్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క Q1 అప్డేటు చూడండి. రెవెన్యూ అనేది ఫస్ట్ టైం ఏంటంటే 3 lakh crore టచ్ చేసింది అని చెప్పొచ్చు. చూడండి, రెవెన్యూలో మనకి మంచి గ్రోత్ అనేది కనపరిచింది. సో అలాగే ప్రాఫిట్ కూడా, సో మనకి రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ గ్రోత్ ఉంది. సో అంతకుముందు క్వార్టర్తో కంపేర్ చేస్తే కూడా గ్రోతే ఉంది. ఎందుకంటే అంతకుముందు సో ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది అది. సో 8,924 crore. సో దాన్ని తీసేస్తే ఏంటంటే ఓవరాల్గా ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో YOY మనకి గ్రోత్ ఉంది. సో రెవెన్యూలో గ్రోత్ ఉంది, ప్రాఫిట్లో గ్రోత్ ఉందన్నమాట. అలాగే సో మనకి మార్జిన్స్ ఏంటంటే రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైట్గా ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఇయర్ కంపారిజన్లో మార్జిన్స్లో డిక్లైన్ కనిపిస్తూ ఉంది. కానీ రెవెన్యూ పెరగటం అనేది శుభసూచకం. ఫస్ట్ టైం ఏంటంటే 3 lakh crore మార్కెట్ క్యాప్ని సో టచ్ చేసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే రెవెన్యూలో గ్రో అవ్వటం, 3 lakh crore టచ్ చేయటం రెవెన్యూ అనేది, సో అది శుభసూచకం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ Q1 అప్డేట్తో సో మంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది ఫినాన్షియల్ ఇయర్ 27 అని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అలాగే జియో IPO అనేది సో లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన కామెంటరీ అనేది మనం చూసాం. DRHP అంటే విత్ సెబీ అంటే డ్రాఫ్ట్ ప్రాపర్స్ సబ్మిషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. IPOకి ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో, తతంగం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది అని చెప్తున్నారు. అలాగే జియో IPO అనేది మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియా డిజిటల్ గ్రోత్ స్టోరీ అని చెప్తున్నారు. అలాగే సో రిలయన్స్ రీటైల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ చూడండి, రిలయన్స్ రీటైల్లో కనుక చూస్తే కనుక రెవెన్యూలో 8% డిక్లైన్ ఉంది. అలాగే మనకి ఎబిటాలో కూడా 9% డిక్లైన్ ఉంది. సో అట్లాగే మనకి O2C, సో ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో చూస్తే రెవెన్యూ అనేది 9% గ్రో అయింది. సో ఎబిటా 17% గ్రో అయింది. సో ఆయిల్ టు గ్యాస్ చూస్తే సో రెవెన్యూ అనేది 7%, ఎబిటా అనేది 19% గ్రో అయిందనమాట. సో ఓవరాల్గా సో రిలయన్స్ యొక్క మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే, వాళ్ళు దీనికన్నా ముందే అంటే Q1 అప్డేట్ కన్నా ముందే సో వాళ్ళ యొక్క స్టేక్ని అండ్ ప్రమోటర్ స్టేక్ని ఏంటంటే పెంచుకున్నారనమాట. 0.5% ప్రమోటర్ స్టేక్ పెరిగింది. చూడండి, వాళ్ళకి రిజల్ట్స్ రాబోయే థింగ్స్ అన్నీ తెలుసు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో వాళ్ళ వాల్యుయేషన్ అనేది అంటే వాళ్ళ యాక్చువల్ వాల్యూ కన్నా స్టాక్ మార్కెట్లో బాగా తక్కువ వాల్యూ ట్రేడ్ అవుతున్నప్పుడు ఏంటంటే తెలివిగా రిలయన్స్ లాంటి కంపెనీలు ఏంటంటే వాళ్ళ స్టేక్ని పెంచుకుంటూ ఉంటాయి. అలాగే ఏంటంటే బాగా హైలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అదే స్టేక్ని ఏంటంటే పీపుల్కి అమ్ముతూ ఉంటాయి. అర్థమవుతుందా? తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు అనమాట. సో ఈ రిజల్ట్స్ కన్నా ముందే 0.5% స్టేక్ని రిలయన్స్ ఇండస్ట్రీస్
పెంచుకుంది, ఇది మీరు ఒకటి గమనించాలి. సో అలాగే మరి దీని ఇంపాక్ట్ ఇదంతా కూడా ముందే ఊహించి సో మనకి స్టాక్ మార్కెట్లో కూడా మనకి నిన్న ఫ్రైడే, వాళ్ళ సాటర్డే కదా, నిన్న ఫ్రైడే ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో ఈ భారీ ర్యాలీ అనేది వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది, కానీ బిజినెస్ అప్డేట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో కాబట్టి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. కాబట్టి ఈ రెండు స్టాక్స్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ అవ్వటం, సో వీటిలో కదలికలు ముందుకు రావటం వల్ల స్టాక్ మార్కెట్లో నిన్న నిఫ్టీ సెన్సెక్స్ సో మంచి స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చాయి అని చెప్పి చెప్పచ్చు. మనం ఓవరాల్గా నిఫ్టీ గమనాన్ని చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ వీడియోని లైక్ చేశారు కదా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలో చూడాలి అని అంటే మీరు లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఎందుకనంటే రిజల్ట్స్ కన్నా ముందే యాక్షన్ ఉంటుంది అని మనం ముందుగా పసిగట్టాం. సో అలాగే భారీ యాక్షన్ ఉండొచ్చు అనుకున్నాం, సో ఉంది అనమాట. రిజల్ట్స్ తర్వాత అంతా బాగుంది అనుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ ఓపెనింగే గాల్లో ఓపెన్ అవుతుంది. పాజిటివ్ థింగ్స్ ఉంటే ఓపెన్ అవటమే హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి ఎంత ముందుకు వెళ్తుంది అనేది అదొక యాంబిగ్యూటీ. సో అట్లాగే ఏంటంటే ఖచ్చితంగా ముందుకెళ్తుంది అని కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఓపెన్ అవటమే చాలా హైయర్ లెవెల్లో ఆకాశంలో ఓపెన్ అవుతుంది గ్యాప్స్ అప్తో. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ అనేది న్యూస్ కన్నా ముందే ఏంటంటే ఆ మూమెంటం అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా టాక్టిక్గా అబ్జర్వ్ చేయాలి అని చెప్పి చెప్పడంలో మనం లాస్ట్ వీడియో ఒక ఉదాహరణ. నిఫ్టీ యొక్క చార్ట్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. లాస్ట్ 2-3 months డేటా కనిపిస్తూ ఉంది. సో మనకి ఎస్పెషల్లీ లాస్ట్ 1 month డేటా చూస్తే కనుక చూడండి, లాస్ట్ 1-2 months డేటా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. వార్ ఎండ్ అన్నప్పుడల్లా ర్యాలీస్, వారు కంటిన్యూ అవుతున్నప్పుడల్లా డ్రాపు, సో సీజ్ ఫైర్ అన్నప్పుడల్లా మనకి గ్యాప్స్ అప్తో ర్యాలీ. అంటే యుద్ధంతో ఎందుకు ముడిపడి ఉంది అని అంటే క్రూడ్ ఆయిల్. సో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటంటే యుఎస్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్లో భారీ పెరుగుదల. మరి క్రూడ్ ఆయిల్ అంతలా పెరిగితే మనం బాగా డిపెండ్ అయి ఉన్న ఎకానమీ కాబట్టి మన మార్కెట్ అనేది డేలా పడిపోతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ మార్కెట్ అంటే యుద్ధం చేస్తాను యుఎస్ మార్కెట్ బాగానే ఉన్నా కూడా మన మార్కెట్ బాగా డేలా పడిపోవడం కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ బాగా మనని అణిచివేసింది కొంత మన మార్కెట్ని అని చెప్పి చెప్తాను. సో కాకపోతే ఏంటంటే చెడు అనేది జరిగిపోయింది. సో ఇక యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ ట్రంప్ స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. డెసిషన్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తే మనమేమీ చేయలేము. అలాంటివి ఏదన్నా వస్తే కనుక మన సబ్స్క్రైబర్స్ కోసం డైనమిక్గా ఇక్కడ మ్యాక్రో డేటాలో చేంజ్ వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్లో కూడా చేంజ్ వచ్చింది అనే డిస్కషన్స్ని మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంది అలాంటివి వస్తే, అదనమాట. సో చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మనకి అప్ ట్రెండ్ మేజర్గా ఇక్కడ నుంచి సీజ్ ఫైర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అప్ ట్రెండ్. సో అలాగే మళ్ళీ వాళ్ళు బాంబేటింగ్ అంటే యుద్ధం మళ్ళీ కొనసాగేలాగా 1-2 days కొట్టుకోవడంతో మళ్ళీ ఏంటంటే బిగ్ రెడ్ క్యాండిల్. సో మీరు ఈ రెడ్ క్యాండిల్ అప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా $85 per barrelకి పెరిగి ఉండటం అనేది మీరు అబ్జర్వ్ చేశారు. సో అయితే మనకి Q1 బిజినెస్ అప్డేట్స్ మంచిగా వచ్చాయి. అలాగే ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన TCS కానీ HCL కానీ సో ఇలా బిగ్గర్ కంపెనీస్ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. సో రిలయన్స్ రిజల్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్స్కి సంబంధించిన ఇన్పుట్ మార్కెట్కి ఉండబట్టే నిన్నంత ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. సో నిన్న మీరు క్యాండిల్ చూస్తే రిలయన్స్లో కూడా ర్యాలీ. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీకి హెవీ వెయిటెడ్ స్టాక్స్ కదా. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీ యొక్క దిశని మార్చగలవు. ఎందుకంటే నిఫ్టీలో మేజర్ పోర్షన్ ఎవరు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్సే కదా. అందువల్ల వాటిల్లో ర్యాలీ రావటం అనేది సో ఇలా బ్రేక్అవుట్ దిశగా మార్కెట్ పయనిస్తూ ఉంది అని చెప్పి చెప్పచ్చు అనమాట. మరి ఈ బ్రేక్అవుట్ వస్తుందా లేదా, వచ్చే వారం అడ్డంకులు ఏంటి, సో వచ్చే వారం మ్యాక్రో డేటాలో ఎలాంటి థింగ్స్ అబ్జర్వ్ చేయాలి, సో అనూహ్యమైన సంఘటనలు ఏమైనా వస్తాయా లేదా ఇత్యాది విషయాలు మీరు తెలుసుకోవాలంటే సో మన సబ్స్క్రైబర్స్కి రేపు సండే వీడియోలో నేను వివరంగా చార్ట్స్ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. అందాక వెయిట్ చూడండి ఫ్రెండ్స్. JSW యొక్క Q1 అప్డేటు. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 112% YOY ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ 9% పైగా గ్రో అయిందనమాట, 9.8% అబ్జర్వ్ చేయగలరు. టాటా టెక్నాలజీస్ యొక్క Q1 అప్డేటు. సో ప్రాఫిట్లో 11% డిక్లైన్ ఉంది, కానీ రెవెన్యూ 5% పెరిగింది. సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. ప్రాఫిట్ ఒక సింగిల్ క్వార్టర్ డిక్లైన్ అవ్వడం అది పెద్ద చెడేమి. చూడండి, అలాగే జియో ఫినాన్స్ యొక్క Q1 అప్డేట్స్ కూడా వచ్చాయన్నమాట. నెట్ ప్రాఫిట్ 156% పెరిగింది. రెవెన్యూ మోర్ దాన్ ట్రిపుల్స్. సో రెవెన్యూ ఏంటంటే
830 క్రోర్ అయ్యి రెవెన్యూ పెరుగుతూ ఉంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్స్ ఎగబడతారు. కంపెనీ బిగ్గర్ అవుతూ ఉంటుంది కదా, రెవెన్యూ పెరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ట్రంప్ యుద్ధం చేస్తున్నాడా లేదా, వాటి వల్ల టెంపరీగా స్టాక్స్ పడుతూ ఉంటాయి. సో ఎర్నింగ్ అప్డేటు స్టాక్ యొక్క గ్రోత్ని బట్టే ఎప్పుడైనా సరే స్టాక్ యొక్క ఫండమెంటల్ మూవ్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ యొక్క ఎర్నింగ్సే ఎప్పటికైనా సరే వాటి యొక్క వాల్యుయేషన్స్ మార్కెట్లో మనకి కదలాడుతూ ఉంటాయి. కొంచెం ప్రీమియం ఎక్కువ అవుతూ ఉంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి. ఈ మార్కెట్లో ఉన్న టెంపరీ అలజడి వల్ల, గ్లోబల్ క్యూస్ వల్ల, లోకల్ క్యూస్ వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్లో స్టాక్ పర్ఫార్మెన్స్ చూపించాలి అని అంటే దాని ఎర్నింగ్లో దమ్ము చూపించాలి. సో ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. జియో ఫైనాన్స్ దమ్ము చూపించింది, గ్యాప్ అప్తో మంచి మంచి ఓపెనింగ్ అనేది మీరు నిన్న చూసే ఉంటారు. జియో ఫైనాన్స్లో మంచి ర్యాలీ, ఓవరాల్గా క్లోజింగ్తో కంపేర్ చేస్తే ర్యాలీ. సో ఓపెనింగే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యిందనమాట. సో బికాస్ ఆఫ్ ది రిజల్ట్స్ అని చెప్పి చెప్పొచ్చు. అలాగే హ్యావెల్స్ ఇండియాకి సంబంధించిన Q1 అప్డేటు. సో నెట్ ప్రాఫిట్ 15% డిక్లైన్ ఉంది, రెవెన్యూ మాత్రం పెరిగింది. సో మార్జిన్ డిక్లైన్ అయింది, అందువల్లే ప్రాఫిట్ కూడా తగ్గి ఉండొచ్చు. సో ఓవరాల్గా పర్లేదు రిజల్ట్స్. నెట్ ప్రాఫిట్ ఒక సింగిల్ క్వార్టర్ అటు ఇటు అవుతుంటాయి. అలాగే BHEL యొక్క రిజల్ట్స్, రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 40% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 184% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పొచ్చు. చూడండి అలాగే RBI గవర్నర్ గారు టు డిడి న్యూస్తో తన అభిప్రాయాలు షేర్ చేశారు. ఇండియా మ్యాక్రో ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్ అని. సో కరెన్సీ ఈజ్ ఇన్ రిలేటివ్లీ గుడ్ పొజిషన్ అని చెప్పి. రిలేటివ్లీ అంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితి, గ్లోబల్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఫార్గా బెటర్గా ఉన్నాం, అది చెప్తూ ఉంటారు ఇక్కడ. సో మనం ఏం కంపేర్ చేసుకుంటామంటే, సో 10 years బ్యాక్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది మనం చూస్తాం అన్నమాట. సో మన కరెన్సీ వీక్ అవుతుంది, అది నెగిటివే. కానీ గ్లోబల్గా థింగ్స్ బాగోనప్పుడు, అట్లాగే ఏంటంటే అదర్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ USDతో కంపేర్ చేస్తే బాగా డేలా పడిపోయినప్పుడు మనం తట్టుకునేలాగా ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో అయినా కూడా ఎక్కువ వర్రీ మనం అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, సో ఒకప్పుడు 50 రూపీస్ ఉన్నప్పుడు, అంటే $1 50 రూపీస్ ఉన్నప్పుడు, ఇప్పుడు 100లో ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా, సో చూడండి స్టాక్ మార్కెట్ అప్పుడు ఎక్కడుంది నిఫ్టీ, ఇప్పుడు ఎక్కడుంది అనేది చూస్తే ఓవరాల్గా గ్రోతే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే దాన్ని భూతత్వంలాగా చేసుకొని నెగిటివ్గా ఓవర్ థింకింగ్ చేయొద్దు అనమాట. ఎందుకంటే అది మన చేతుల్లో లేని పని. అది ఆ కరెన్సీ ప్రైజులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మన ఎక్స్పోర్ట్స్ పెంచుకునే ప్రయత్నం అనేది మన గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టు, PLI స్కీమ్లని, అలాగే సెమీ కండక్టర్ 2.0 అని, ఇట్లా రకరకాల అంటే గవర్నమెంట్ చేయాల్సిన స్టెప్స్ అన్నీ చేస్తుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఏంటంటే సో అలా ఉంది. అలాగే ఏంటంటే RBI కూడా అవసరమైనప్పుడు ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకోవటం, USDని ఎక్కువగా బై చేయడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. సో అది అనమాట ఇక్కడ కామెంట్ చూడండి. అలాగే మనకి మెయిన్ అన్సర్టనిటీ అనేది వెస్ట్ ఏషియా వార్ రిస్క్ అని చెప్పి చెప్తున్నారు. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే మంచి కామెంటరీ, పాజిటివ్ కామెంటరీస్ చేశారని చెప్పి చెప్పచ్చు. చూడండి అలాగే HDFC బ్యాంక్ యొక్క రిజల్ట్స్. సో HDFC యొక్క బ్యాంక్ రిజల్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం సో వచ్చినాక. సో కానీ Q1 అప్డేట్స్ HDFC బ్యాంక్ సంబంధించి మంచి అప్డేట్స్ ఇచ్చారు, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రిజల్ట్స్ మంచిగా రావచ్చు, అందుకని రిజల్ట్స్ కన్నా ముందే ర్యాలీ వస్తూ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, లేదా హైయర్ లెవెల్లో ఓపెన్ ఇంకా కొంచెం హైయర్కి వెళ్ళచ్చు. సో అది మనం ఊహించలేం. కానీ మార్కెట్లో యాక్షన్ ఎప్పుడు కూడా ఈవెంట్స్ కన్నా ముందు ఉంటాయి. సో ఈవెంట్ తర్వాత ఏంటంటే, సో చూడండి ఈవెంట్ ముందు బాగా పెంచారనుకోండి, రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా నష్టం లేదు, ఇంకా కొన్నా కూడా స్టాక్ పైకి వెళ్తుంది, ఇబ్బంది లేదు. ప్రాఫిట్ చేసుకునేవాళ్ళు అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, ముందు కొనుక్కున్నవాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ మళ్ళా ఇంకా పైకి వెళ్ళాలని కొనుక్కోవాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కొనొచ్చు, లేదా అంతే కూడా కొనొచ్చు. వాళ్ళు ఏది చేసినా లాభం, ఎందుకంటే యాక్షన్ ముందు ఉంది కాబట్టి. రిజల్ట్స్ తర్వాత నేనేదో అక్కడ చేయాలంటే మా తాతలు నేతులు దాగారు, మేము మా మూతులు వాసన చూడండి అన్నట్టు ఉంటుంది. సో అంటే ఆలస్యం, అంటే ఒక స్టెప్ ముందుంటారు వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్, మనం ఒక స్టెప్ తర్వాత ఉంటాం. సో అక్కడే తేడా వస్తుంది అని చెప్పి చెప్పచ్చు. చూడండి అలాగే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించి, సో ఇక్కడ చూడండి జెఫ్రీస్ వాళ్ళు ఎర్లియర్ టార్గెట్ నుంచి టార్గెట్ పెంచారనమాట అక్యుములేట్ చేయమని. రెవెన్యూ ఇన్లైన్లో ఉంది, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. సో క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఉండడానికి కారణం వీళ్ళకి Q1 వీక్ క్వార్టర్ అనమాట. మీరు ఏ ఇయర్ చూసినా కూడా న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క Q1 వీక్గా ఉంటుంది, కానీ ఓవరాల్ ఇయర్లీ రెవెన్యూలో తేడా లేనప్పుడు ఇబ్బంది లేదు. సో గ్రోత్
టు పిక్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 అని చెప్పి చెప్తున్నారు. షార్ప్ స్పైక్ ఇన్ లైసెన్స్ రెవెన్యూ. సో లైసెన్స్ రెవెన్యూ సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్ కదా, ముందు లైసెన్స్ వాళ్ళు కొని దాని తర్వాత వాడుకోవాలి. అక్కడ కూడా గ్రోత్ ఉంది. ఏఐ డ్రివెన్ ప్రొడక్టివిటీ అనేది పెంచారు. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డబుల్ డిజిట్ గ్రోత్ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు త్వరలో. కాబట్టి ఏంటంటే ఏఐలో కూడా గ్రో పెరగటం అనేది మార్జిన్స్ని స్టడీగా ఉంచింది అని చెప్పి చెప్తా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చూడండి. ఒక కంపెనీని ఎలా రివ్యూ చేసి టార్గెట్ చేస్తున్నారో చూడండి. అంతేగాని ఇది బ్రేక్అవుట్ వచ్చింది, రెసిస్టెన్స్ పైన 2 రోజులు పడుకుంది, ఇట్లాంటి కామెంట్లు ఏ రేటింగ్ ఏజెన్సీ కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కానీ కామెంట్స్ అలా చేయరు. ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోవాలి మీరు. సో అవునా, చూడండి. అలాగే పాలీ క్యాబ్కి సంబంధించి ఓవర్ వెయిట్ ఇస్తున్నారనమాట. ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే బరువు ఎక్కువైందని కాదు అర్థం. వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈ స్టాక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట. నిఫ్టీ కన్నా మంచిగా గ్రో అవుతుందని చెప్పడం అనమాట. సో అది వాళ్ళ బిజినెస్ అప్డేట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తున్నారు. జేబీ మోర్గాన్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ. ఇక్కడ కూడా మనం పాయింట్స్ మీరు చదవండి. సో లైక్ చేశారా ఫ్రెండ్స్? అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వారంలో ఒక్క రోజు మాత్రమే కుదురుతుంది, 1-2 రోజులు మాత్రమే ఉండే వాళ్ళకి సాటర్డే సండే వీడియోస్ తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే వారంలో జరిగే మొత్తం కూడా ఏంటంటే సాటర్డే రివ్యూ చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సో ఈ ఆలోచన ఓకేనా? ఎందుకంటే వీక్ డేస్లో ఐటీ జాబ్ అని అదని ఇదని చాలామంది బిజీగా ఉంటారు. కాబట్టి వీక్లో ఏం జరిగిందో మొత్తం సాటర్డే డిస్కస్ చేసుకుందామా? అలాగే ఏంటంటే సండే నెక్స్ట్ వీక్ గురించి సంబంధించిన మ్యాక్రో డేటా గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వీకెండ్ మాత్రమే ఖాళీగా ఉండి వీక్ డేస్లో బిజీగా ఉండే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి రేపటి వీడియోలో చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ యొక్క కంప్లీట్ ముఖ చిత్రం అనేది రేపు సండే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో కళాకారులకి చప్పట్లు, అలాగే మాలాంటి యూట్యూబర్లకి మీరు ఇచ్చే లైక్లు, అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్లు అనమాట. అంతకన్నా మేము ఏం మనీ ఎక్స్పెక్ట్ చేయము. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే కనుక, న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తాను. కానీ జాగ్రత్త, మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అందుకని మీరు ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసినా ఈ లింకే రెఫర్ చేయండి. సో మార్కెట్లో డూప్లికేట్లోనే వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో మీరు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.